మాజీ సీఎం జగన్ ఏపీని బ్లాంక్ చెక్ల అదానికి రాసిచ్చారని విమర్శించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆంధ్రప్రదేశ్ను అదానీ ప్రదేశ్గా మార్చారని మండిపడ్డారు. 1750 కోట్ల లంచాలకు ఏపీ ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇది వైఎస్ఆర్ కుటుంబానికి, రాష్ట్రానికి అవమానమన్నారు. అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందాలన్నింటిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు షర్మిల. హైదరాబాద్లో లోటస్ పాండ్లో మీడియాతో మాట్లాడిన షర్మిల ఏపీలో అదానీ గ్రూప్ను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమివ్వాలి, మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు. At or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt power capacity. Andhra Rashtra సుముఖంగా లేకపోతే గౌతమ్ అదానీ గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం. ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి గమనించమని అడుగుతున్నా. 1750 కోట్ల రూపాయలేమో జగన్మోహన్ రెడ్డి గారికి విద్యుత్లో, సోలార్ విద్యుత్ డీలులో లంచమట. మరో పక్కేమో 17,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుంది. రెండింటికి కనెక్షన్ లేకపోయినా ఈరోజు జరుగుతున్న వాస్తవం అది. కేవలం మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, డిస్కాంలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది, ఇంత అవినీతి పరుడు అన్న డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం.